కాలీఫ్లవర్ కర్రీ. కాలీఫ్లవర్, చిక్కుడుకాయలు, కొన్ని క్యారెట్, ఇవైతే బీన్స్, మెంతికూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటా, కొత్తిమీర. కర్రీ ఎలా చేయాలో చూపెడతాను. గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి అవి కాస్త చిటపట అన్న తర్వాత ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అయితే వేద్దాం. అవి అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేసుకుందాం. ఇవి కూడా కాస్త ఫ్రై కావాలి. అవి కాస్త ఫ్రై అయినాయి కదా, ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు అన్నీ ఫ్రై కానివ్వాలి. మంచిగా ఆయిల్లో ఉడకాలి. అవి ఇప్పుడైతే అవి అక్కలన్నీ ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు కాస్త అంత ఉప్పు వేసి మనం కొద్దిగా పసుపు, అలాగే కొంచెం అల్లం పేస్ట్ ఇవన్నీ కలిపేసి ఇప్పుడు ముక్కలు కూడా వేసేసుకుందాం. కాలీఫ్లవర్ ముక్కలు, అల్లం పసుపు కూడా ఫ్రై అయింది కదా, ఇప్పుడు కాలీఫ్లవర్ కూడా వేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై చేసి ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇవన్నీ అయితే ఇట్లా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇవి టమాటాలు మధ్యలో వేసేసి ఉడకనివ్వాలి. పైనుండి కొంచెం కారం కూడా వేసుకుందాం. మూత పెట్టి అయితే ఉడకనిద్దాం. ఇప్పుడు